ఒక టీవీని మేము ఆఫర్స్‌లో తీసుకోవటం ఎంత ఇబ్బందయిందో చూడండి. మేము డిసెంబర్‌లో క్రిస్మస్ హాలిడేస్‌లో ఆఫర్స్ ఉన్నప్పుడు మేమైతే టీవీ తీసుకుందాం అనుకుని ఫ్లిప్‌కార్ట్‌లో అయితే నచ్చిన టీవీ కోసమైతే వెతుకుతున్నాము. నా హస్బెండ్ ఏమో 43 ఇంచెస్‌ది కాకుండా 53 ఇంచెస్ టీవీనైతే చూస్తున్నారనమాట. ఇదే విషయం మా బావగారికి చెప్తే ఆయన 53 ఇంచెస్‌ది అక్కడ పెద్దదైపోతుంది. మీకు 43 ఇంచెస్ సరిపోతుందనైతే చెప్పున్నారనమాట. ఆయనిచ్చిన సలహా మేరకు మేము 43 ఇంచెస్ టీవీ అయితే చూస్తున్నాము. మాకందులో సామ్‌సంగ్ విజన్ ప్రో అయితే చాలా బాగా నచ్చింది. చూయిస్టం అయితే 32 చేంజ్ అయితే చూయించింది. ఆఫర్స్‌లో అయితే 27 కైతే వచ్చింది. హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ హెచ్‌డీఎఫ్‌సీ క్రెడిట్ కార్డ్ యూజ్ చేస్తే 26 చేంజ్ అయితే పడిందనమాట. ఓకే అని చెప్పి మేము ఆర్డర్ చేసున్నాం. ఆర్డర్ చేసిన తర్వాత రోజే డెలివరీ టైమింగ్స్ నైట్ 9 కల్లా వచ్చేస్తుందని చెప్పారు. తర్వాత రోజు మీరు 9:00కల్లా వస్తుందిలే అని ఆలోచిస్తూ ఉంటే 8:00కి కూడా రాకపోయేసరికి ఎందుకో డౌటొచ్చి వాళ్ళతో చాట్ చేసి కాల్ చేయమంటే కాల్ అయితే చేశారనమాట. విషయం చెప్తే ఈరోజు ఎండ్ అయ్యే లోపలన్నా వస్తుంది, లేకపోతే తర్వాత రోజైనా వస్తుందని చెప్పి కన్ఫర్మ్ చేశారు. సరే తర్వాత రోజు వచ్చిద్దిలే అని మేము కూడా వదిలేసాం. కానీ నైట్ 12 తర్వాత మాత్రం మాకో మెసేజ్ వచ్చింది. ఆర్డర్ క్యాన్సిల్ అయింది అని చెప్పి. ఎందుకు క్యాన్సిల్ అయిందా అని చెప్పి వాళ్ళతో చాట్ చేస్తే ఫ్లిప్‌కార్ట్ డెలివరీ టీమ్ అయితే క్యాన్సిల్ చేశారని చెప్పారు. రీజన్ అడిగితే మీ స్టేట్‌కి కాకుండా వేరే స్టేట్‌కెళ్ళింది అని చెప్పారు. అలా ఎలా ఎళ్తాయండి? ఆల్రెడీ ఈరోజు కూడా మాకొక డెలివరీ అయితే వచ్చింది. అది ఫ్లిప్‌కార్ట్ నుంచి. అదొచ్చిందే కదా! మరి ఇదెందుకు డెలివరీ రాలేదు అని అడిగితే, స్మాల్ ప్రొడక్ట్స్‌కైతే అలానే వస్తాయండి. పెద్ద ప్రొడక్ట్ కదా! అందుకని చెప్పి ఇష్యూ వచ్చిందని చెప్పి మళ్ళీ రీఆర్డర్ అయితే పెట్టమన్నారు. మేము మళ్ళీ చేసున్నా కానీ సేమ్ రీజన్‌తో క్యాన్సిలేషన్ అయితే అయ్యింది. ఇది సరే అని చెప్పి టీవీ రావట్లేదు కదా! వాటర్ ప్యూరిఫైయర్ అయితే గనుక వస్తుందేమో అని చెప్పి ఆర్డర్ పెట్టాం. అది కూడా సేమ్ రీజన్‌తో క్యాన్సిలేషన్ అయితే అయ్యింది. మళ్ళీ కస్టమర్ కేర్ వాళ్ళని కన్సల్ట్ అయితే రీఆర్డర్ పెట్టమన్నారు. రూ. 500 కూపన్ ఏదో కూడా ఇస్తామని చెప్పారు. ఇలా థర్డ్ టైమ్ అవుతుందని చెప్పినా కానీ వాళ్ళేం పట్టించుకోలేదు అంతగా. ఇంకా ఆఫర్స్ అయితే అయిపోయినాయి అని చెప్పి సంక్రాంతి వరకు అయితే వెయిట్ చేశామనమాట. ఇంకా అమెజాన్‌లో వెతుకుతుంటే మాకు సామ్‌సంగ్‌లోనే వివిడ్ ప్రో అనే టీవీ అయితే ఆర్డర్ చేసున్నాం. ఇక్కడొచ్చిన ఇష్యూ ఏంటంటే పర్టిక్యులర్‌గా ఆ ఒక్క టీవీ వరకే క్వాంటిటీ ఎక్కువైందని చెప్పి ఆర్డర్ అయితే ప్లేస్ అవ్వలేదు. ఆఫర్స్ అయిపోతున్నాయి అని చెప్పి 2 డేస్ అయితే చూసున్నాము. వాళ్ళతో మాట్లాడితే అమెజాన్ వాళ్ళతో మాట్లాడితేనేమో ఒక 2-3 టైమ్స్ అయితే రీఆర్డర్ చేయమని చెప్పారనమాట. ఎన్నిసార్లు ఆర్డర్ చేద్దామన్నా కానీ సేమ్ ఇష్యూ అయితే వచ్చింది. ఇదేమో 30,000 చేంజ్‌లో ఉన్నది మాకు 24,000 చేంజ్‌కైతే వస్తుంది. అది ఎస్‌బీఐ క్రెడిట్ కార్డ్ యూజ్ చేస్తే. ఇది కూడా ఆఫర్‌లో మిస్ అవుతామేమో అన్న భయంతో మా బావగారు దాని నుంచి అయితే పెట్టున్నాం. ఆర్డర్ అయితే ప్లేస్ అయింది. నెక్స్ట్ డే డెలివరీ అని చెప్పి వచ్చిందనమాట. మా ఇద్దరికీ అప్పటికి భయంగానే ఉంది. ఇది కూడా వేరే స్టేట్‌కెళ్తుందేమో, డెలివరీ అవ్వదేమో అని చెప్పి భయంగానే ఉంది. కానీ మార్నింగ్ 6కి ఆ టైంలో డెలివరీ పర్సన్ కాల్ చేసి అయితే టీవీ తీసుకొచ్చి ఇంట్లో పెట్టేశాడు. హమ్మయ్య! అనైతే గాలి పీల్చుకున్నాము. ఇన్‌స్టాలేషన్ కూడా వితిన్ 2 అవర్స్‌లో అయితే వచ్చి చేసున్నాడనమాట. ఇన్‌స్టాలేషన్‌లో కూడా వాల్ మౌంట్ కూడా ఇచ్చాడు. ప్లస్ స్టాండ్ కూడా ఇచ్చాడు. మాకు ఆల్రెడీ వాల్ మౌంట్ ఉండేసరికి దానికే అయితే సెట్ చేసేశారు. స్టాండ్ ప్లస్ వాల్ మౌంట్ ఉంది కదా! మా టీవీకొచ్చింది. అది కూడా మాకే ఇచ్చేశారనమాట. ఇన్‌స్టాలేషన్ ఛార్జెస్ కూడా ఏం తీసుకోలేదు. ఫస్ట్ టైమ్ ఇన్‌స్టాలేషన్‌కి ఏం ఛార్జెస్ తీసుకోమండి. కాపోతే సెకండ్ టైమ్ ఇన్‌స్టాలేషన్‌కి మాత్రం ఛార్జెస్ తీసుకుంటాము అని చెప్పారు. డెమో ఇచ్చున్నాడు. ఈ టీవీకొచ్చింది సోలార్ రిమోట్ అనమాట. రిమోట్‌ని ఎప్పుడు తిప్పి పెట్టండి. ఇంట్లో ఉన్న లైట్స్‌కే అది ఛార్జ్ అవుతా ఉంటుంది అని చెప్పారు. ఒకవేళ అలా ఛార్జ్ అవ్వకపోతే టైప్ సి మోడ్ కూడా ఇచ్చున్నారనమాట. కాపోతే ఛార్జర్ అనేది మన మొబైల్స్‌కి యూజ్ చేసేదే యూజ్ చేయాలి. వాళ్ళైతే వైర్ ఏమి ఇవ్వలేదు. నాకిందులో ఏం నచ్చింది అంటే వాయిస్ క్లారిటీ బాగా నచ్చింది. ఇది ఫిట్ చేసేటప్పుడే మేమనుకున్నాము. మా బావగారు ఇచ్చిన సజెషన్ అయితే మాకు బాగా నచ్చింది. ఎందుకంటే కరెక్ట్‌గా సైజ్ చెప్పున్నారు కదా! 43 ఇంచెస్ అని చెప్పి. ఆయన చేసే అనాలిసిస్ అయితే చాలా బావుంటుంది. అండ్ పిక్చర్ క్వాలిటీ కూడా చాలా బావుంది. ఇందులో సామ్‌సంగ్ ప్లస్ అనే యాప్ అయితే ఉంది. అందులో ఒక 300 ఛానెల్స్ వరకైతే లైవ్ వస్తుందనమాట. కాపోతే తెలుగులో వచ్చేయి మాత్రం టీవీ9 ఒకటే వస్తుందని చెప్పారు.
రిమోట్‌తో కాకుండా మొబైల్‌లో టీవీని ఆపరేట్ చేయాలంటే దీనికి యూజ్ చేసే యాప్ కూడా వేరేదుంది. గూగుల్ టీవీ యాప్ అయితే పనికిరాదనుకుంటా. మాక్సిమం పనికిరాదు. ఎందుకంటే నేను గూగుల్ టీవీతో కనెక్ట్ చేద్దామని చూస్తే కనెక్ట్ అవ్వలేదు. ఇది టైజన్ అనే ఓఎస్‌తో అయితే రన్ అవుతుందంట. మొబైల్‌లో ఒకవేళ ఆపరేట్ చేయాలనుకుంటే రిమోట్‌ని క్యూఆర్ కోడ్ అన్నా స్కాన్ చేయొచ్చు. లేకపోతే స్మార్ట్ థింగ్స్ అనే యాప్‌నన్నా డౌన్‌లోడ్ చేసి రిమోట్‌నైతే ఆపరేట్ చేయొచ్చు. రిమోట్ అయితే చాలా డెలికేట్‌గా వచ్చిందనమాట. అండ్ ఇందులో సౌండ్ సిస్టమ్ ఆపరేటింగ్ కూడా చాలా వెరైటీగా ఉంది. నాకది చాలా నచ్చింది.